వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో స్పెషల్ కేస్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో లాస్ట్ క్లాస్లో మనం కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చెప్పుకున్నాం. దాంట్లో ఇది వచ్చేసి స్పెషల్ కేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఎలా చేసుకున్నాం. సో ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ మైండ్లో పెట్టుకుని పక్కనున్న పేరు మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకుని ఇన్ కేస్ మ్యాచ్ అయితే సేమ్ ఆన్సర్ వేస్తాం, మిస్ మ్యాచ్ అయితే కనుక -1 చేసి ఇక్కడ కాంప్లిమెంట్ తీసుకుని ఆ కాంప్లిమెంట్ పై నెంబర్కి యాడ్ చేసి కింద అదే నెంబర్ని వేస్తున్నాం. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇన్ కేస్ దాంట్లో స్పెషల్ కేస్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. సో ఇది కూడా కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్, బట్ ఇందులో స్పెషల్ కేస్ ఉంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ నెంబర్ ఉంటుంది. సో ఇలా సేమ్ నెంబర్ ఉన్నప్పుడు అది స్పెషల్ కేస్ అవుతుంది. సో అది స్పెషల్ కేసా కాదా కన్సిడర్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనం మ్యాచ్ ఆర్ మిస్ మ్యాచ్ చెక్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 357 - 152 ఇచ్చారు. సో ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 - 1 చేస్తాం, అంటే లెఫ్ట్ మోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 3 - 1 చేసినప్పుడు మనకు వచ్చేది ఎంత, 2. 2ను మన ఆన్సర్ వేయకుండా మైండ్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. మ్యాచా మిస్ మ్యాచా అని చెక్ చేసుకుంటాం యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏంటి, సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మేబీ అది స్పెషల్ కేస్ అవ్వచ్చు అని కన్సిడర్ చేసుకోవాలి. అది స్పెషల్ కేసా కాదా చెక్ చేయాలి అంటే కనుక దాన్ని మళ్ళీ రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నెంబర్స్ చెక్ చేస్తే 7, 2 ఉన్నాయి. 7, 2 అనేది మ్యాచ్ పేర్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటి, మ్యాచ్ పేర్. మ్యాచ్ పేర్ ఉన్నప్పుడు మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం. సో 3 - 1 అంటే మనకు వచ్చేదంతా 2, 5 - 5 0, 7 - 2 5, 205 మన ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ పేర్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ 3 - 2 1 ఉంది. సో ఆన్సర్ 1 వేయట్లా స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ 5 - 5 0, బట్ ఇక్కడ ఏంటి 5 - 5 ఇచ్చారు అంటే ఇది స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి, సేమ్ నెంబర్ ఉంది. సో నెక్స్ట్ పేర్ చెక్ చేసుకుంటే 7 - 8, స్మాలర్ నెంబర్ నుంచి లార్జర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇది మిస్ మ్యాచ్ పేర్ అవుతుంది. మిస్ మ్యాచ్ పేర్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి స్పెషల్ కేస్ వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ అండర్ 9 వేసుకుంటాం. అలాగే ఇక్కడ వచ్చిన ఫస్ట్ అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ నుంచి -1 చేస్తాం. సో 3 - 2 చేస్తే మనకు వచ్చింది ఎంత, 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 - 1 చేయాలి, అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 0. నెక్స్ట్ ఇక్కడ మిస్ మ్యాచ్ పేర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, దీని యొక్క కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. 8 యొక్క కాంప్లిమెంట్ 2. 2ని ఏం చేయాలి, 7కి యాడ్ చేసుకోవాలి. 7 + 2 ఎంత, 9. సో 99 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. సో మనకి స్పెషల్ కేస్ అయితే కనుక 0 రాదు. ఎప్పుడైతే సేమ్ నెంబర్స్ ఉంటాయో అక్కడ అండర్ 9 వేసుకుంటాం. ఇన్ కేస్ మనకి స్పెషల్ కేస్ కాకుండా మ్యాచ్ పేర్ ఉంటే కనుక అది మనం ఏం చేస్తాం, నార్మల్గా 0 వేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ది చూద్దాం. 5 - 1 చేస్తే మనకు వచ్చేదంతా 4. 4 నేను ఆన్సర్ వేయట్లా, పక్కన చెక్ చేసుకుంటున్నా. 7 7 ఉంది. స్పెషల్ కేసా కాదా చూడాలంటే ఇక్కడ మ్యాచ్ పేర్ ఇచ్చారా మిస్ మ్యాచ్ పేర్ ఇచ్చారా చెక్ చేసుకోవాలి. 3 - 9 ఇది వచ్చి మిస్ మ్యాచ్ పేర్. మిస్ మ్యాచ్ పేర్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. వచ్చిన ఆన్సర్ నుంచి -1 చేయాలి, అంటే మనకి 5 - 1 4 వచ్చింది, 4 - 1 3 అవుతుంది. నెక్స్ట్ ఇది స్పెషల్ కేస్ కాబట్టి ఇక్కడ 9 వేసుకోవాలి. 9 యొక్క కాంప్లిమెంట్ 1, 1ని 3కి యాడ్ చేసుకోవాలి. 3 + 1 4, 394 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 888 284 ఇచ్చారు. 8 - 2 ఎంత, 6. 6 వేసే ముందు ఇక్కడ చూడండి 8 8 సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో స్పెషల్ కేసా కదా చెక్ చేయాలంటే ఈ రైట్ మోస్ట్ డిజిట్స్లో మిస్ మ్యాచా పేర్ చెక్ చేసుకోవాలి. 8 - 4 అంటే మ్యాచింగ్ పేర్. సో ఇప్పుడు మనం ఎలాంటి చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ నెంబర్ ఆన్సర్ వేసుకుంటాం. సో 8 - 2 అంటే 6, 8 - 8 0, 8 - 4 4, 604 ఆన్సర్ అవుతుంది. సో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే 6 - 1 5. 5 వేసే ముందు ఇక్కడ చూడండి 7 7 ఉన్నాయి, సేమ్ నెంబర్స్ ఉన్నాయి. స్పెషల్ కేసా కాదో చెక్ చేయాలంటే ఈ రైట్ మోస్ట్ డిజిట్స్ వచ్చి మ్యాచ్ పేరా మిస్ మ్యాచ్ పేరా చెక్ చేసుకోవాలి. 2 - 8 అంటే మిస్ మ్యాచ్ పేర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్పెషల్ కేస్ కాబట్టి ఇక్కడ మనకి 6 - 1 చేస్తే వచ్చిందంతా 5. 5 - 1 చేస్తే వచ్చేదంతా 4. నెక్స్ట్ 7 7 కాబట్టి అండర్ 9 వేసుకుంటున్నాం. 8 యొక్క కాంప్లిమెంట్ 2, 2ని ఈ లీస్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటే మనకి 4 అవుతుంది. 494 మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి 4 - 1 3. 3 వేసే ముందు పక్కన నెంబర్స్ చెక్ చేద్దాం.
5 మైనస్ 2 ఇది మ్యాచ్ పేర్ కాబట్టి ఇక్కడ ఎలాంటి చేంజ్ రాదు. 4 మైనస్ 1 3 అవుతుంది. 5 మైనస్ 2 3 అవుతుంది. 3 వేసే ముందు ఇక్కడ చూడండి 3 మైనస్ 6 ఇది మిస్ మ్యాచ్ పేర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి -1 చేసుకోవాలి. సో ఇక్కడ 5 మైనస్ 2 3 వచ్చింది కాబట్టి 3 మైనస్ 1 చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, 6 యొక్క కాంప్లిమెంట్ తీసుకుంటే 6 యొక్క కాంప్లిమెంట్ 4 ఏం చేయాలి 3కి యాడ్ చేసుకోవాలి. 4 + 3 7 వేసే ముందు మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవాలి, మ్యాచ్ పేర్ ఉందా మిస్ మ్యాచ్ పేర్ ఉందా చెక్ చేసుకోవాలి. 6 మైనస్ 7 అంటే మిస్ మ్యాచ్ పేర్. మళ్ళీ ఏం చేయాలి, వచ్చిన 7 నుంచి ఒకటి మైనస్ చేయాలి. సో 7 మైనస్ 1 6 అవుతుంది. మిస్ మ్యాచ్ పేర్ కాబట్టి మళ్ళీ 7 యొక్క కాంప్లిమెంట్ 3 తీసుకుని 3ని ఏం చేయాలి 6కి యాడ్ చేసుకోవాలి. 6 + 3 9 3 2 6 9. ఇది వచ్చి స్పెషల్ కేస్ కాదు, నార్మల్ సబ్ట్రాక్షనే. బట్ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు 3 డిజిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇక్కడ 4 డిజిట్ కూడా చెప్పాను. ఓకే, సో ఇన్ కేస్ స్పెషల్ కేస్ కాకుండా నార్మల్ మ్యాచ్ ఆర్ మిస్ మ్యాచ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం. ఇన్ కేస్ స్పెషల్ కేస్ ఉంటే ఎలా చేద్దామో చూద్దాం. 9 మైనస్ 8 1 వచ్చింది కాబట్టి పక్కన చూడండి 6 స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి. చేయాలి అంటే మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ రైట్ సైడ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. 3 మైనస్ 4 మిస్ మ్యాచ్. సి పేర్ వచ్చి మిస్ మ్యాచ్ కాబట్టి మనం ఏం చేయాలి, -1 చేసుకోవాలి. 9 మైనస్ 8 ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది. స్పెషల్ కేస్ కాబట్టి అండర్ 9 అవుతుంది. నెక్స్ట్ 3 మైనస్ 4 అంటే మనం ఏం చేసుకోవాలి, కాంప్లిమెంట్ తీసుకోవాలి. 4 యొక్క కాంప్లిమెంట్ 6 ఏం చేయాలి 3కి యాడ్ చేసుకోవాలి. సో 6 + 3 9 అవుతుంది. నెక్స్ట్ 9 వేసే ముందు ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్స్ ఉంటే మళ్ళీ ఇది స్పెషల్ కేసా కాదా చెక్ చేయాలంటే పక్కన చెక్ చేసుకోవాలి. 4 మైనస్ 3 అంటే మ్యాచ్ పేర్. సో ఇది స్పెషల్ కేసులోకి రాదు. ఇది ఏమవుతుంది, 1 మైనస్ 1 0 అయిపోతుంది. 4 మైనస్ 3 1 అవుతుంది. సో 9901 మన ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి ఏం చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 9 మైనస్ 8 చేసాం, 1 వచ్చింది. 1 పక్కన మనకి అంటే పక్కన రైట్ సైడ్ డిజిట్ సేమ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి. సో పక్కన నెంబర్స్ వచ్చి మిస్ మ్యాచ్ పేర్ ఉన్నాయి. మిస్ మ్యాచ్ పేర్ అంటే ఇది స్పెషల్ కేస్ అవుతుంది. స్పెషల్ కేస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్లో వచ్చిన నెంబర్కి -1 చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనకి 1 వచ్చింది, 1 మైనస్ 1 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, స్పెషల్ కేస్ కాబట్టి మనం స్పెషల్ కేస్ వస్తే 9 వేసుకోవాలి, అంటే సేమ్ నెంబర్స్ ఉన్న కింద 9 వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిస్ మ్యాచ్ నెంబర్ కాబట్టి దీని యొక్క కాంప్లిమెంట్ తీసుకుని లిస్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటున్నాం. సో 6 + 3 9 అయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమున్నాయి, 1 ఉన్నాయి. 1 అంటే సేమ్ నెంబర్స్. మళ్ళీ ఇది స్పెషల్ కేసా కాదా చెక్ చేసుకోవాలి. సేమ్ నెంబర్స్ కాబట్టి పక్కన చూడండి 4 3 ఉంది. ఇది మ్యాచ్ పేర్ అయినప్పుడు ఇది స్పెషల్ కేసులోకి రాదు. అప్పుడు నార్మల్గా 1 మైనస్ 1 0 చేసేసుకుంటాం. 4 మైనస్ 3 1 వేస్తాం. 9901 మన ఆన్సర్ వచ్చింది. ఇది చూడండి 5 మైనస్ 2 3 వేసే ముందు ఇక్కడ చూడండి 9 ఉంది. సో ఇది స్పెషల్ కేసా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డిజిట్స్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డిజిట్స్ వచ్చేసరికి 7 సేమ్ నెంబర్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఏం చేయాలి, దాని నెక్స్ట్ డిజిట్స్ చూసుకోవాలి. 6 8 ఉంది. 6 మైనస్ 8 అంటే మిస్ మ్యాచ్ పేర్. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 మైనస్ 2 3 వచ్చింది కాబట్టి 3 నుంచి మనం -1 చేస్తే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. స్పెషల్ కేస్ కాబట్టి 9 సేమ్ నెంబర్స్ కాబట్టి అండర్ 9 వేసుకోవాలి. 7 సేమ్ నెంబర్స్ కాబట్టి అండర్ 9 వేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిస్ మ్యాచ్ పేర్ కాబట్టి 8 యొక్క కాంప్లిమెంట్ 2 తీసుకుని ఈ లీస్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ 8 2998 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. స్పెషల్ కేస్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన డిజిట్స్లో సేమ్ నెంబర్స్ ఉంటే కనుక సేమ్ నెంబర్స్ పక్కన డిజిట్స్ మ్యాచింగ్ పేరు ఉన్నాయి మిస్ మ్యాచింగ్ పేరు ఉన్నాయి చెక్ చేసుకుని, ఇన్ కేస్ మ్యాచింగ్ పేరు ఉంటే స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేయకుండా నార్మల్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ పేరు ఉంటే కనుక స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేసుకుని లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ నుంచి వచ్చిన ఆన్సర్కి -1 చేస్తాం. సేమ్ నెంబర్స్ ఉన్న దాని అండర్లో 9 వేసుకుంటాం. ఈ మిస్ మ్యాచ్ పేరు యొక్క కాంప్లిమెంట్ తీసుకుని లిస్ట్ నెంబర్కి యాడ్ చేసుకుని అది ఆన్సర్లో వేసుకుంటాం. అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది స్పెషల్ కేస్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ఓకే, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.